హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం, 29వ వచనం. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వము బహుమానముగా పొందును. దేవుని వాక్యం వింటున్న ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనంలో దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, వాక్య ప్రకారము దీర్ఘశాంతము కలిగి ఉండటం వివేకమే, పైగా మహావివేకం. ముంగోపి అంటే కోపము కలిగిన వాడు, మూఢత్వమును బహుమానముగా పొందుతాడు. వాక్యం వింటున్న ప్రియులారా, గ్రహిద్దాం, గుర్తిద్దాం, ప్రభువుని వెంబడిద్దాం, ప్రభు కొరకే బ్రతుకుదాం. దీర్ఘశాంతం కలిగి ఉండండి, అప్పుడు మీ వివేకవంతులు అవుతారు. త్వరగా కోపాటావనుకో, నువ్వు మూఢుడి కింద లెక్క. అలాంటి వాడికి బహుమానం దొరుకుతుంది, అంటే దెబ్బలు తగులుతాయి. బహుమానం అంటే గిఫ్ట్స్ కాదు, దెబ్బలు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గ్రహించండి, ప్రభువుని వెంబడించండి. దేవుడి మాటలు దీవించుగాక. ప్రేమ కలిగిన తండ్రి, నీ మాటలు ఆశీర్వదించండి, ప్రజల మధ్యలో దీవించండి, మేలు చేయండి, మహిమ పొందండి, విన్నవారికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.